హాయ్ అండి. ఈరోజు వీడియోలో అలసందలతో రైస్ చేసి చూపిస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా, ఇంట్లో వాళ్ళకి లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా కాయగూరలు అసలేం లేనప్పుడు ఇలా సింపుల్‌గా, హెల్తీగా, టేస్టీగా అలసందలతో రైస్ చేసుకోండి. చాలా బావుంటది. పెద్దవాళ్ళే కదండీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ అలసందలతో రైస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగానే అలసందలు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక కప్పు వరకు అలసందలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక, ఇలా ముందు రోజే నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ లంచ్ బాక్స్ చేసుకోవడానికి ఈజీ అయిపోద్ది. అదే మీరు ఆఫ్టర్‌నూన్ చేసుకునేలా ఉంటే మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకోవచ్చండి. ఈ అలసందలు నానడానికైతే 5 గంటలైతే సరిపోతది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా నానబెట్టుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ పువ్వు ఇలా స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా! ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న అలసందలు వేసుకోవాలి. ఇలా అలసందలు మొత్తం వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా అలసందలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకున్నప్పుడే ఒక స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా పచ్చి మసాలా వేయడం వల్ల ఈ రైస్ రెసిపీ మెయిన్‌గా టేస్ట్ చాలా బావుంటది. ఇందులో ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి లాంటివి ఏం వేసుకోనవసరం అవసరం లేదు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, మీరు కారం ఎంత లైక్ చేస్తారో స్పైసీనెస్ చూసుకొని కారం వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. చిన్న టీ గ్లాస్‌తో వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోద్ది. అలసందలు కూడా ఒక 50% చక్కగా కుక్ అవుతాయి. 2 నిమిషాలయ్యాక చూడండి, వాటర్ కూడా దగ్గరికి ఇంకిపోయింది. అలసందలు కూడా బాగా కుక్ అయ్యాయండి. ఇలా ఒక 50% కుక్ అవ్వాలి. మిగిలిన 50% కూడా రైస్ వేసుకున్నాక ప్రెషర్ కుక్కర్ పెడతాం కదండీ! మిగిలిన 100% కూడా కంప్లీట్‌గా కుక్ అయిపోద్ది. నేనైతే రైస్ ముందుగానే నానబెట్టుకున్నానండి. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక గరిటెతో కలుపుకొని ఒక పొంగొచ్చే వరకు బాయిల్ చేసుకోండి. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా! ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ముందుగా నానపెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్‌తోనే కుక్ చేసుకుంటున్నానండి. మీరు ఇదే ప్రాసెస్‌లో బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. మీరు కావాలనుకుంటే ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. నార్మల్ రైసే కదండీ! 3 విజిల్స్ అయితే సరిపోద్ది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మూత తీసుకోండి. అదే కొంచెం వేడి మీద తీసినా కూడా రైస్ ముద్దయిపోద్దండి. కొంచెం చల్లారితే రైస్ కూడా పొడి పొడిగా చాలా బా వస్తది. చూడండి, అలసందలతో రైస్ రెసిపీ చాలా బా వచ్చింది కదా! అలసందలు కూడా కంప్లీట్‌గా కుక్ అయిపోయాయి. లంచ్ బాక్స్‌లోకైనా, వెయిట్ లాస్ వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి బెస్ట్ రైస్ రెసిపీ అండి. చాలా బావుంటది. నాకైతే చాలా చాలా బా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, అలసందలతో రైస్ రెసిపీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ ఎవరైనా చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.